హరే కృష్ణ. అందరికీ భాగవతం స్వాగతం. సో, జన్మాష్టమి కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మనం 3 స్కంధ 25 అధ్యాయాన్ని మళ్ళీ మనం కొనసాగిస్తున్నాం. సో కర్దమ్ముని కపిల భగవాన్ని ప్రదక్షిణం చేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తర్వాత ఈ సౌనకాది ఋషులు కావచ్చు, లేకపోతే విదురుడు, పశుత్ మహారాజు వీళ్ళ తర్వాత అడిగిన ప్రశ్న, మరి కపిల భగవాన్ తర్వాత చేసిన వివిధ కార్యక్రమాలు ఏంటి, దయచేసి మాకు వివరించాలని చెప్పారు. సో భగవంతుడు అనేక అనేక రూపాల్లో భగవంతుడు ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు. అంటే వచ్చే ఉద్దేశం దివ్యజ్ఞానాన్ని ప్రచారం చేయడము, తర్వాత వివిధ రకాలైనటువంటి సేవలు చేయడము, మనలాంటి బద్ధ జీవుల్ని మళ్ళీ తిరిగి ఆకర్షణ తీసుకొని వెళ్ళిపోవడానికి. అయితే ఆయన మాత్రమే ఆరాధించదగిన వాడు. అండ్ ఆయన లీలలు వినడంతో మన ఇంద్రియాలకు అత్యంత ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి ఏం కార్యక్రమాలు చేశారని అడిగినప్పుడు విధుడు అడిగిన ప్రశ్నకి మైత్రేయుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. సో కర్దం వెళ్ళిపోయిన తర్వాత కపిల భగవాన్ బిందు సరోవరంలో ఉన్నటువంటి తన తల్లైనటువంటి దేవకృతిని ఓదార్చటకు ఇక్కడ ఉండిపోయాడు. సో తర్వాత కపిలుడిని దేవకృతి వెంటనే ఆమె ఎంతో కాలంగా ఆమె మధ్యలో ఉన్నటువంటి ఆవేదన, ఉదాహరణగా కర్దమ్ముని ఉండి కూడా ఆమె ఆయన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా వినియోగించలేకపోయినటువంటి ఆమె ఆ వేదన నుంచి వచ్చినటువంటి అనేక ప్రశ్నలు అడుగుతుంది అనమాట. సో దేవహూతి ఆమెకు తెలుసు ఆమె గర్భంలో భగవంతుడు నిర్మించబోతుంది, ఎందుకంటే బ్రహ్మ ఆల్రెడీ చెప్పాడు ఆమెకి. కాబట్టి ఆమె ఇంకా డైరెక్ట్ గా టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ కపిల భగవానుడితో ఆమెకున్నటువంటి అనేక సందేహాలని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటుంది, ఇంద్రియాల వలన ఎంతో ఆందోళనకు గురయ్యాను, దయచేసి నాకు ఆ దివ్యజ్ఞానం నాకు ప్రసాదించండి, అది లేక నేను అజ్ఞానంలో నేను పడిపోయాను. ఈ అనుగ్రహం వల్లే మేము పొందగలిగాము. అలా అజ్ఞానం ఉంది, మాకేం దివ్య దృష్టి ఏం లేదు, కానీ మీరే మా దివ్య దృష్టి. కాబట్టి మీ యొక్క దయ వల్లనే నేను పొందగలిగాను, మిమ్మల్ని నేను పొందగలిగాను. సూర్యుడు లాంటి వాళ్ళు మీరు. అయితే అహంకారం లేదా మాయ వల్ల సృష్టించబడినటువంటి అహం మమేతి దయచేసి తొలగించండి, నేను నాది అనేటువంటి ఈ యొక్క భావన ఉన్నంత వరకు మనం మాయలోనే ఉండి తీరాల్సింది. కాబట్టి దయచేసి అటువంటి భావాన్ని తొలగించండి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. అది అడిగిన ఫస్ట్ ప్రశ్న. ఆమె అంటుంది, మిమ్మల్ని నేను ఆశ్రయం పొందాను, ఎందుకంటే మీరు మాత్రమే ఆశ్రయం ఇవ్వగలరు, మీరు మాత్రమే ఆ భౌతిక అస్తిత్వాన్ని మీరు ఒక గొడ్డల వల్లే నాశనం చేయగలరు, మీరు మాత్రమే భక్తి మార్గాన్ని తెలిసిన వాళ్ళు. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము క్లాస్ లో, జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాం. అయితే ఆమె అడిగినటువంటి ఆ ప్రశ్నలో భాగంగా జీవుడు పురుషుడిగా ఈ ప్రకృతితో ఏమి సంబంధం, దయచేసి వివరించండి. దానికి సింపుల్ గా యాక్చువల్లీ భగవంతుడు మాత్రమే ఇక్కడ పురుషుడు, తనకు మాత్రమే పూర్తి స్థాయిలో అనుభవించే హక్కు ఉంది. కానీ ఎప్పుడైతే మనలాంటి బద్ధ జీవులం భగవానుడి యొక్క స్థానం తీసుకొని మనం పురుషుడు లాగా వ్యవహరిస్తాము. ఇక్కడ పురుషుడు అంటే ఇక్కడ పురుష శరీరం అని కాదన్నమాట. డామినేట్ చేయాలి అనేటువంటి మనసత్వం అన్నంతా కూడా పురుష మెంటాలిటీ అంటుంది. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది. మొత్తానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళు మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలోకి వాళ్ళు పూర్తిగా వాళ్ళ అధికారాన్ని చెలాయించాలని ట్రై చేస్తారు. దాన్ని ఏమంటారు, స్వామి భావం అంటారు. ఆ స్వామి భావం ఉండేటువంటి మెంటాలిటీ అంటే పురుష స్వభావం అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు నిజమైన పురుషుడు, ఎందుకంటే నిజంగా ఆయనే మొత్తానికి సర్వ హక్కులు ఆయనకున్నాయి, అనుభవించేవాడు వాడు ఆయనే, నియంత్రించేవాడు కూడా అతనే. కాబట్టి ఆయన స్వామిలో ఉండడంలో ఎటువంటి తప్పు, ఎందుకంటే ఆయనదే కాబట్టి మొత్తం. కానీ ఆయన పాత్రని మనం పోషించేటప్పుడు యాక్చువల్గా మనం సేవకులు. యాక్చువల్గా
ఆ స్వామికి మనం సేవకులైతే మన పొజిషన్ లో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. కానీ ఒక సేవకుడు యజమాని రోల్ కానీ ప్లే చేశాడు అనుకోండి, అప్పుడే తనకి యాక్చువల్లీ చాలా కష్టాలు మొదలవుతాయి అతను. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తామో, వెంటనే ప్రకృతి మన పైన దాడి చేస్తాం ప్రారంభం. అందుకే చూడండి, ఆ ప్రకృతిని అనుభవించాలని మనం ప్రయత్నిస్తే సంసారంలో బంధించబడ్డాడు. సో మనం బంధించబడ్డాం అన్నమాట. కాబట్టి దయచేసి నాకు వివరణ ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం ఆధ్యాత్మిక యోగం వల్ల మాత్రమే మనం దీని నుంచి బయటపడగలము. ఎవరైతే ఇది తెలుసుకుంటారో సో వాళ్ళు ఈ సంసారం నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. అందుకని అంటాడు, ఇది అత్యంత ప్రయోజనకరమైంది. భౌతిక ఆనందం నుంచి, ఆందోళన నుంచి మనకి అనాసక్తి కలిగిస్తుంది. భౌతికంగా మనకి ఆనందం వద్దు, ఆందోళన వద్దు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 8 అధ్యాయాలు ఆయన వివరించబోతున్నాడు. ఇప్పుడు 25వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది దాని గురించి. సో ఆయన అంటున్నాడు, మనసే మెయిన్ బిందువు అంతా కూడా. మెయిన్ మనసే కారణం అన్నిటికీ. త్రిగుణాల్లో నిమగ్నం చేస్తే బంధకారకం అవుతుంది, భగవంతుడిపై నిమగ్నం చేస్తే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు మనసుని మనం ఎలా పెట్టాలనుకుంటున్నాం, ఎటువైపు మనం ఈ మనసుని మరలించాలనుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడింది. కాబట్టి ఎప్పుడైతే మనసులోని కామమోహము అనే మలినాలు శుభ్రపరిచినప్పుడు మనం భౌతిక ఆనందం, ఆందోళనకి అతీతం అవుతాం. అప్పుడు వాటికి అధిగమిస్తాం అన్నమాట. ఇప్పుడు మనసులో ఉన్న కామము, మోహము అనేటువంటివి శుభ్రపడినప్పుడు మాత్రమే ఆ సమయంలో ఆత్మదర్శనం జరుగుతుంది. జ్ఞాన వైరాగ్యం నిండిన భక్తి సాధన వలన ఆత్మదర్శనం కలిగింది. ఆ జీవుడిపై ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జ్ఞాన వైరాగ్యంలో వాళ్ళు నిండుతుంది. అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మదర్శనం చేసుకోగలుగుతారు. కాబట్టి అటువంటి ఎవరైతే ఆత్మదర్శనం చేసుకున్నటువంటి జీవుడిపై ఎటువంటి ప్రకృతి ప్రభావము ఉండదు. ఇప్పుడు మనం ఈరోజు యాక్చువల్ టాపిక్ లోకి వస్తున్నాం, కొనసాగిస్తున్నాం అనమాట. ఈరోజు రెండో భాగం. సో ఆధ్యాత్మిక యోగం అంటే 3 ఉన్నాయి: జ్ఞానము, యోగము, భక్తి. 3 కలిసి ఉన్నాయి. అంటే 3 విధానాల్లో కొన్ని కొన్ని అంశాలను మాత్రం తీసుకొని వాటిని మనం సాధనలో ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఇంతకుముందు మనం ఎట్లా చేసుకున్నామంటే కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, తర్వాత భక్తి యోగం. ఇవి మనం వేరువేరుగా సాధన మార్గాలుగా మనం చూస్తున్నాం. కానీ కపిలుడు చెప్పేటువంటి యోగం ఏంటంటే ఆధ్యాత్మిక యోగం. ఆధ్యాత్మిక యోగం అన్నా సరే, అతని వర్షం వచ్చి సాంఖ్య యోగం అన్నా ఒకటే. సాంఖ్య యోగానికి జ్ఞానయోగం కావాలా, ప్లస్ అష్టాంగ యోగం కావాలా, 3 భక్తి యోగం కావాలి. అయితే ఈ మూడిట్లో భక్తి యోగాన్ని ఎక్కువ పాళ్ళు ఉండాలి, ఎక్కువ శాతం ఉండాలి. మిగతా జ్ఞాన అష్టాంగ యోగం కంటే కూడా భక్తి యోగానికి ఎక్కువ శాతం ఉండాలి. అంటే భగవంతుడిని రూపం కింద భావించి భగవంతుడి యొక్క లీలల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి భగవంతుడిని ఆరాధించేటువంటి ఆ ప్రక్రియ ఎక్కువ పాళ్ళు ఉంటుంది. దానికంటే తక్కువ పాళ్ళు ఏముంటుంది అంటే తర్వాత ధ్యానం చేయడం, ఆ రూపం మీద, ఆ భగవద్ రూపం మీద ధ్యానం చేయడం. ఆ ధ్యానం కుదర్చాలంటే కొన్ని ఆసనాలు వేయడము, కొంత ప్రాణాయామ చేయడము. ఆ భగవద్ గురించి తెలుసుకోవాలి అంటే కొంత శాస్త్ర జ్ఞానాన్ని, అంటే జ్ఞాన యోగం ద్వారా కొంత శాస్త్రాన్ని అధ్యయనం ప్రయత్నించడం. అంటే ఈ 3 కలుపుకుంటే ఆధ్యాత్మిక యోగం అవుతుంది, లేదా సాంఖ్య యోగం అవుతుంది. దాంట్లో భక్తి పాళ్ళు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే భక్తి పాళ్ళు కానీ ఎక్కువ లేదనుకోండి, భక్తి శాతం ఎక్కువ లేకపోతే జ్ఞాన యోగము, అష్టాంగ యోగం 2 పండవు అన్నమాట. రెండింటికి వాటికి ఫలితం దొరకదు వాళ్ళకి. అందుకని ఇక్కడ కపిల భగవానుడు జ్ఞానయోగం గురించి మాట్లాడినా, అష్టాంగం గురించి మాట్లాడినా అంతిమంగా భక్తి యోగమే కావాలి. భక్తి యోగం ద్వారా మాత్రమే తాను భగవంతుడు సాక్షాత్కారం కావచ్చు, ఆత్మ సాక్షాత్కారం కావచ్చు పొందగలుగుతాడు. సో ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
సో ఆత్మ సాక్షాత్కార మార్గంలో పూర్ణత్వం పొందాలంటే భక్తి మార్గం మాత్రమే అనుసరించాలి. ఇది మాత్రమే మంగళకరమైంది. అంటే మూడిట్లో ఏది బెస్ట్, ఏది మనం ఘనంగా నిర్వహించాలి అని అంటే అది భక్తి నిర్వహించాలని చెప్పేసి కపిల భగవాన్ ఆయన సాంఖ్య యోగాన్ని చెప్పినప్పటికీ కూడా భక్తి యోగానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మనం ఇప్పుడు చూస్తాం మనం. సో ఖచ్చితంగా భౌతిక సాంగత్యం బంధకం అవుతుంది, సాధు సాంగత్యం మోక్షానికి దారితీస్తుంది. మనం ఎంత ఎంత భౌతికంగా భౌతికమైనటువంటి వ్యక్తులతో భౌతికమైనటువంటి అంశాల్లో మనం ఎంత ఎక్కువ మనం నిమగ్నం అవుతామో, లేకపోతే ఎంత ఎక్కువ వాటి మధ్య మనం సమయాన్ని కేటాయిస్తామో అంత బంధకం అవుతా ఉంటాం. ఎందుకంటే భౌతిక వ్యక్తులతో భౌతిక విధానాలతో మనం చేసే ప్రతి కార్యక్రమం ఐదరు పుణ్యకర్మకనే వెళ్తుంది, పాపకర్మకనే వెళ్తుంది. సో పుణ్యం కానీ పాపం రెండు జరిగినా మనం బంధంలోకి వెళ్ళిపోతుంది. కానీ అదే సాధు సాంగత్యంలో ఉన్నట్లయితే అతను చెప్పే ప్రతి మాటను మనం విని మనంగానే పాటించామనుకోండి, అది మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ సాధువు చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ఆ సాధువు కొన్ని లక్షణాలు ఉండాలి. ఎటువంటి సాధు సాంగత్యం మనం తీసుకోవాలి. సో మనకి ఇక్కడ కపిల భగవానుడు వివరిస్తున్నాడు. సాధువుకు రెండు రకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటి ప్రథమ లక్షణాలు, రెండు ద్వితీయ లక్షణాలు. సో ముందు ద్వితీయ లక్షణాల గురించి మాట్లాడు. ద్వితీయ లక్షణాలు ఉంటే మంచిదే, కానీ అతి ముఖ్యమైనవి అవి కాదు. ముఖ్యమైనవి ప్రథమ లక్షణాలు. అయితే ఏంటి ఆ ద్వితీయ లక్షణాలు? ఫస్ట్ చూద్దాం. అసలు ఓర్పు ఉండాలా, కరుణ, శాంతము, అందరికీ శ్రేయోభిలాషిగా ఉండాలా, పైగా శాస్త్రాలని అనుసరిస్తాడు అతను. ఇది ద్వితీయ లక్షణాలు. కానీ అసలు ఉండాల్సిన లక్షణాలు, ప్రథమ లక్షణాలు వచ్చేసి భగవంతుడిపై అనన్య భక్తి ఉండాలి. అనన్య భక్తి అంటే ఇంకెవరూ లేరు, ఇంకేదీ లేదు, నాకు ఈయన తప్ప నాకు ఇంక వేరే దిక్కే లేదు అని పూర్తి స్థాయిలో ఆయన మీద విశ్వాసం, నమ్మకం, ఆయన 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 మాత్రమే అనే విషయం. దాని అంటారు నా అన్య, అంటే అనన్య, ఇంక వేరే ఏమీ లేదు ఇంక ఇక్కడ. దాని ఏమంటారు? అనన్య భక్తి అంటారు. అండ్ అనన్య భక్తికి ఏదైతే ప్రతికూలమైతే ఏవైతే ఉంటాయో, ప్రతికూలమైతే వాళ్ళన్నిటినీ వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు సొంత వాళ్ళైనా సరే, అయిన వాళ్ళైనా సరే, లేదా తనకి తనకి ఇష్టమైనటువంటి వస్తువులు కానీ ఏదైనా కావచ్చు, దాన్ని వెంటనే పక్కన పెట్టేస్తారు, వాళ్ళు దాన్ని వదిలేస్తారు. దీనంటారు అనన్య భక్తి అంటే. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకే కృష్ణుడు కూడా మనం కానీ గమనిస్తే అహం, మమ అని పదాలు ఎక్కువ వాడతాడు భగవద్గీత. నన్ను, నేను, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు వేడుకో. చాలా మందికి ఆ పదం వాడితే చాలా మందికి వాళ్ళ మనసులో చాలా ఆందోళన చెందిపోతారు. అంటే కృష్ణుడు తప్ప ఇంకెవరు ఉండకూడదా, కృష్ణుడు తప్ప ఇంకేది జరగకూడదా, ఏం చేయకూడదా ఇంకా? ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు, ఈవెన్ మనమైనా సరే దీంట్లోకి రాకముందర మనందరికీ కూడా వివిధ తెలియక ముందు దేవతలు, వివిధ అవతారాలు, రూపాలు అన్ని చూసుకుంటా ఉన్నాం మనం కూడా. సో కానీ ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్ మనం విన్నప్పుడు మన అలజడి వచ్చేస్తుంది మన మనసులో. ఇప్పటి వరకు నేను చేసినంత తప్ప, నేను చేసినంత వేస్ట్ ఇప్పటి వరకు అని వెంటనే ఆ కన్క్లూజన్కి వెళ్ళిపోతారు. ఆ కన్క్లూజన్ లోకి వెళ్ళిపోయేసి వెంటనే అది ఎలా కుదురుతుంది, కృష్ణుడు మాత్రం దేవుడు అవుతాడు, మీతో వాళ్ళంతా ఏంటి, అది ఇది చాలా అనవసరంగా డిస్కషన్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది వాళ్ళు టైం ఇచ్చారు అనుకోండి, ఇది ఎలా ఏంటి అని వాళ్ళు వినగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఇదంతా మనం మాట్లాడేది కాదు, ఇది సాక్షాత్తు వ్యాసుడు చెప్పినటువంటి భగవద్గీత, ఇది లేదా భాగవతం ఇది. సో అలాంటప్పుడు
వాళ్ళు సమయం ఇస్తే, వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఒప్పుకొని ముందుకు వెళ్తారు. అలా వెళ్ళలేదనుకోండి, వాళ్ళు వెళ్ళలేదనుకోండి, నేను అర్థం చేసుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేక భావంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి రెండు లక్షణాలు ఉన్నాయి. సాధువు అంటే ఎటువంటి సాధువులు మన సాంగత్యం తీసుకోవాలి. వాళ్ళకి భగవంతుడిపై అనన్య భక్తి ఉండాలి. అండ్ వాళ్ళు భగవంతుడికి ఇష్టం లేనిది ఏది వాళ్ళు చేయరు. మేబీ అది సామాజికంగా అది వ్యతిరేకం అయినా సరే, అది భగవంతుడికి నచ్చకపోతే అది చేయరు. ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రహ్లాదుడు చూసుకుంటాం. సో ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరిస్తాడు. అది సామాజికంగా అందరూ ఒప్పుకోరు. ఏ, తల్లిదండ్రులు వదిలేసి ఏం భక్తి చేస్తారు ఆయన? తల్లిదండ్రులే కదా మొత్తం మిమ్మల్ని చూసుకుంది. వాళ్ళకి ఆఖరి కాలంలో మీరు లేకపోతే, దేవుడు దేవుడి మీద వెళ్ళిపోతే మీరు అసలు ఏం నేర్చుకుంటున్నారు అసలు? అలాంటి సంస్థని మనం నాశనం చేయాలి. ఏ సంస్థ అయినా సరే తల్లిదండ్రులను వదిలేసి పోయి భగవంతు భక్తి చేయమని చెప్పేటువంటి ఏదైనా సరే ఆ, మనం ఆ విధానాన్ని కానీ, ఆ మార్గాన్ని కానీ, ఆ సంస్థను కానీ మనం దాన్ని బ్యాన్ చేయాలనుకో. వాళ్ళ తల్లిదండ్రులను బ్యాన్ చేయట్లేదు, లేదా తండ్రిని బ్యాన్ చేయట్లేదు. వాళ్ళు భక్తికి ప్రతికూలం కాబట్టి, భగవంతుడి యొక్క భక్తికి ప్రతికూలం కాబట్టి వాళ్ళు చేయకపోయినా వచ్చి నష్టమేం లేదు. వాళ్ళని ఎవరు బలవంతం చేయరు, మీరు కూడా చేయాల్సిందే. కానీ మన భక్తికి అడ్డొస్తే వాళ్ళు ఎవరైనా సరే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ భక్తికి వీళ్ళ భక్తికి వాళ్ళు ప్రతికూలం అయిపోతున్నారు. అంటే ఆ సాధు అనేవాడు అటువంటి లక్షణాలు పెట్టుకోవాలి. సామాజికంగా అది చాలా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నట్టే అది సామాజికంగా. ఎందుకంటే అందరికి ఇక్కడ జనరల్ గా మనం భగవద్గీత బాగా చదవకపోతే తల్లిదండ్రులు ఫస్ట్, ఆ తర్వాత దేవుడు అనేటువంటి ఒక విధానం ఉన్నప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు సడన్ గా తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనది భగవంతుడే అని అంటే ఎవరైనా దాన్ని సులభంగా దాన్ని తీసుకోలేరు. కానీ ఒకసారి మనం భగవద్గీత బాగా మనం చదివితే మనకి అర్థమవుతుంది. భగవంతుడు మన లోపల నిరంతరం పరమాత్ముడుగా ఉంటూ మనలో ఉన్న ప్రతి ఇవాళ మనకు జరిగే మన శారీరకంగా మనకు జరిగే ప్రతి ప్రక్రియలో ఆయన యొక్క అనుగ్రహం ఉంది. మనకి మనం కూడా చూసి మన 15వ అధ్యాయంలో నేనే ఆ జఠరాగ్నిగా ఉంటూ నేను పలు రకాలటువంటి ఆహారాలని నేనేం చేస్తున్నాను, నేను అరిగిస్తున్నాను అంటున్నాడు. నిజమే, అది కరెక్టే. ఎందుకంటే మన తింటూ వెళ్తున్నామే కానీ అసలు లోపలికి వెళ్ళి అసలు అదంతా కూడా శక్తిగా ఎలా మారుతుంది అనేది మనం చదువుకోకపోయినా మనకు ఏ కంట్రోల్ లేదు దాని మీద. కానీ లోపలికి వెళ్ళే కొద్ది ఆహారం అంతా కూడా లోపల మొత్తం అదంతా కూడా బాగా అరిగిపోయి ఇప్పుడు మనం పని చేసుకుంటున్నాం ఈ రోజు మనం బాగా ఆ పని చేసుకొని మన కుటుంబాలను పోషిస్తున్నాం మనం ఈరోజు. మరి ఆ జఠరాగ్ని భగవంతుడు అన్నాడు నేను చేస్తాను అన్నప్పుడు భగవంతుడు దాని ఒక చిన్న మేకి పెట్టాడు అనుకోండి. ఇప్పుడు మన జఠరాగ్ని సరిగ్గా సరైన సమయంలో ఆ వేడి పుట్టకపోతే లోపల ఉన్న ఆహారం అది అరగకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం చెప్పే సోకాళ్ళు నేను పోషిస్తున్నాను, నా వల్ల ఇదంతా నడుస్తుంది, నేను లేకపోతే ఇదంతా ఎక్కడ జరుగుతుంది, అసలు ఆ భగవంతుడు ఉన్నాడో లేడో నాకేం తెలుసు, దేవుడు మిమ్మల్ని పోషించేది, నేను పోయి కష్టపడి పనిచేస్తుంది మిమ్మల్ని నేను పోషిస్తున్నాను అంటే అట్ ద సేమ్ టైం మనం అరిగించుకోవట్లేదు అది. అంటే మనము దగ్గరుండి ఆ మోటార్ ఆన్ చేయడం లేదు. మనం ఎప్పుడు వేసినా ఆటోమేటిక్ మోటార్ ఆన్ అయిపోతుంది. అంటే మన కంట్రోల్ లేకుండానే మోటార్ లోపల అంటే మన కడుపులో ఉన్న మోటార్ ఆన్ అయిపోతుంది. ఇంజిన్ ఇంజిన్ ఆటోమేటిక్ అయిపోతుంది. మరి భగవంతుడు ఆ స్థాయిలో
మనకి సహకరిస్తున్నాడు, ఆ స్థాయిలో మన ఆనందానికి ఆయన తోడ్పడుతున్నప్పుడు మరి మరి ఆయన మనం కృతజ్ఞతా భావంలో మనం లేకపోతే, అసలు ఆయన మనం గుర్తించకపోతే మనకి మనం ఏ విధంగా మనం ఈ కర్మ నుంచి మనం బయటపడగలుగుతాం. సో ప్రతి ఒక్కరి హృదయంలో నేను పరమాత్ముడుగా ఉంటూ సర్వసచాహం హృదయ సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం. అందరి హృదయాల్లో నేను పరమాత్ముడుగా ఉంది. ఏది జ్ఞానమో, ఏది ఏది జ్ఞాపకము, ఏది మరుపు నేను, అది నేను చూసుకుంటున్నాను. నేను, నా ఫ్యామిలీ, నా సమాజం, నా వృత్తి, నా వ్యాపారం, జనరల్ గా మనం అందరం ఆ భావంలోనే ఉంటాం. సడన్ గా లోపల ఒక చిన్న నరం కట్ చేసాడు, మనకి ఎవడు కూడా గుర్తుండదు, ఎవరు పక్కన వాడు కూడా ఎవరు మనకి మనకి జ్ఞాపకం ఉంది అంటే, అరే నా భర్త, నా భార్య, తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా స్నేహితులు, నా తోడబుట్టిన మనకి గుర్తుందంటే అది భగవంతుడి దయ. అంటే అంత క్లోజ్ గా లోపల భగవంతుడు ఆ స్థాయిలో మనకి పూర్తి స్థాయిలో మన ఆనందానికి తోడ్పడతాడు ఆయన. లేకపోతే ఈ రోజు మనం జీవించే ఈ జీవితంలో ఆ మాత్రం మనకి ఆనందం కూడా దొరకదు. మనకి ఈ జ్ఞాపకం కానీ లేదనుకోండి, ప్రతి పూటకి మనం మర్చిపోతున్నాం అనుకోండి, వీళ్ళెవరు అనైనా మన ప్రతి పూటకి మనకు భయం వేస్తుంది, ఎవరు వీళ్ళంతా. సో, ఏ సాధువు అయితే తన జీవితాన్ని కంప్లీట్ గా అంకితం చేస్తాడో భగవంతుడి కోసం, అనన్య భక్తి, మళ్ళీ ఆ సాధువు వచ్చేసి ప్రతి పండక్కి ఒక దేవుడిని తీసుకొని, ప్రతి రోజుకి ఒక దేవుడిని తీసుకొని, ప్రతి విధానానికి ఒక దేవుడిని తీసుకొని, ఏ పండుగ వస్తే ఆ దేవుడిని హైలైట్ చేస్తా అంటే ఆయన సాధువు కాదు. యాజ్ పర్ భాగవతం, కపిల భగవాన్ చెప్పే భాగవతం గురించి మాట్లాడతాం. అట్లాంటి సాధువు ఎవరైతే తన జీవితాన్ని అనన్య భక్తిచే భగవానుడికి అంకితం అవుతాడో, అటువంటి యొక్క అటువంటి భక్తుడికి ఓర్పు, కరుణ, శాంతము, అందరి శ్రేయోభిలాషి, శాస్త్రాలు అనుసరించబడి అటువంటి సాధు యొక్క లక్షణ సాంగత్యం మనం తీసుకుంటే అప్పుడు మోక్షానికి దారి తీస్తుంది. కానీ ఇక్కడ మన సామాజికంగా మనం చాలా మంది సాధువులు చూస్తుంటాం. మనం ఏం చేస్తామంటే వాళ్ళకున్న ఓర్పు, కరుణ, శాంతి, శ్రేయోభిలాషి, ఈ లక్షణాలు చూసి మనం వాళ్ళ వెనకాల పడతాం. మనం నిజంగా ఉన్నతమైన లక్షణాలు, ఉన్నత లక్షణాలు, గొప్ప లక్షణాలు, అది ఎటువంటి సార్. కానీ ఆ లక్షణం ఉన్నంత మాత్రం సాధువు కాదు. తత్వంలో ఉన్నటువంటి ఒక మంచి మనిషి అతను, తత్వంలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి అతను, అంతవరకే అక్కడ చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ద్వితీయ లక్షణాలు, ఇవన్నీ అది ముఖ్య లక్షణాలు కాదు. అందుకే ఫస్ట్ క్వశ్చన్ మనం వేయాల్సింది, ఏ స్వాతంత్రం సరే, భగవంతుడు ఎవరు, ఆయన చేరుకోవాల్సినటువంటి మార్గం ఏంటి, చేయవలసిన సాధన ఏంటి అంటే మూడే ఆన్సర్లు రావాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కృష్ణుడు, విష్ణు ఒకటి, ఎవరా భగవంతుడు. రెండు, ఏ మార్గంలో అతనికి వెళ్ళాలి, కర్మ, జ్ఞాన, యోగం, లేక భక్తి. మూడు, ఏ విధానంతో వెళ్ళాలి, శ్రవణం, కీర్తనం, స్మరణం, దీంతో వెళ్ళాలి. ఇది ఇది క్లియర్ అయితే మన రూట్ కూడా చాలా క్లియర్. అలా కాలేదనుకోండి, నెక్స్ట్ వాళ్ళ స్థానానికి మనం గౌరవిస్తూ ఉంటాము. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సాధువు కోసం మనం వెతుకుతాం. తర్వాత ఇటువంటి సాధువు, అందరూ మహానుభావులే, వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ 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 సాధనకి లేదా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గానికి మనం జస్ట్ వాళ్ళని గౌరవిస్తున్నాము. వాళ్ళని ఏ విధంగానూ మనం విమర్శించేది లేదు, ఏ విధంగా వాళ్ళని మనం అగౌరవపరిచేది ఏం లేదు. బట్ నాకు కావాల్సిన ఇటువంటి సాధువు నాకు కావాలి,
ఆయన కోసం నేను వెతుకుతాను, ఆయన కోసం నేను వెయిట్ చేస్తాను. అటువంటి సాధువు దొరికినప్పుడు నా లైఫ్ అతనికి నేను డెడికేట్ చేస్తాను. కాబట్టి సాధు సాంగత్యం. సాధు అంటే తనకున్న ప్రథమ లక్షణాలు ఏమి ఉండాలి, తనకున్న ద్వితీయ లక్షణాలు ఏంటి, అటువంటి సాధు ఏం కార్యక్రమాలు చేస్తారు, సాధు కార్యములు. అతను నా యొక్క శ్రవణము కీర్తన స్మరణలో నిమగ్నమవుతారు, భౌతిక క్లేశాల నుండి విముక్తుడు పొందుతారు. అతను నా యొక్క శ్రవణం చేస్తాడు. అతను నా యొక్క కపిల భగవాన్ చెప్పాడు, నా యొక్క శ్రవణం కీర్తనం స్మరణం చేస్తాడు. ఆ సాధు అలాంటి కార్యక్రమాలు నిమగ్నం అవుతాడు. అట్లాంటి సాధు సాంగత్యంకి మనకి ప్రేమకు దారితీస్తుంది, డైరెక్ట్ గా ప్రేమకి దారితీస్తుంది. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అట్లా వెళ్తూ వెళ్తూ డైరెక్ట్ గా మన ప్రేమ స్థితిలోకి పోయి మనం ఆడపోయి ల్యాండ్ అవుతాం అన్నమాట. కాబట్టి కాబట్టి వాళ్ళ అమ్మతో అంటాడు అనమాట, కపిల భగవాన్ దేవతాడు, అమ్మ భౌతిక ఆసక్తుల వలన కలుగు కష్టాలు నాశనం కావాలంటే అనాసక్తులైన సాధువులతో సాంగత్యం చేయాలి. ఎటువంటి ఆసక్తి లేని సాధువులతో మనం సాంగత్యం చేయాలి. అంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి వాళ్ళ జీవితాలని శాశ్వతంగా వాళ్ళు భగవంతుడికి భగవంతుడిపై ఆధారపడినటువంటి సాధువులు, ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా వాళ్ళ జీవితాలని పరిపూర్ణంగా భగవంతుడికి వాళ్ళు డెడికేట్ చేసిన వాళ్ళు, ఈ భౌతిక ప్రపంచంపై ఎటువంటి ఆసక్తి లేదు. అటువంటి సాధు సాంగత్యం మనం చేయాలి. అప్పుడే మనకి ఈ భౌతిక ఆసక్తుల వల్ల కలుగు కష్టాలన్నీ నాశనం అవుతాయి. ఇప్పుడు అడిగిన ప్రశ్న, నేను చాలా ఆందోళన చెందిపోయాను, ఇంద్రియాల వల్ల నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను అన్నప్పుడు దానికి సమాధానం చెప్తున్నాను అనమాట. ఆ కష్టాలు నువ్వు పోవాలి అంటే మన సాధువులతో సాంగత్యం చేయాలి. ఎట్లాంటి సాధువులు? అనాసక్తులైనటువంటి, ఎటువంటి ఆసక్తి లేదు, మీ డబ్బు మీదనో లేకపోతే మీ యొక్క అధికారం మీదనో, వాళ్ళకేమి మీరు మీ మీద వాళ్ళకి ఎటువంటి మీ మీద వాళ్ళకి ఎటువంటి ఏమాత్రం అతను ఆధారపడట్లేదు మీ మీద లేదా మన మీద. ఆయనకి మనం వచ్చినా రాకపోయినా ఆయనకి తన పని తాను చేసే భగవత్ చేయబోయేది, తన కార్యక్రమాలు చేసుకొని పోతూనే ఉంటాడు. సో ఎవరైనా పోయి అడుక్కోడు అనమాట, ఇస్తారా ఇవ్వరా, చెయ్యండి డబ్బులు అవి అడుక్కోవడం అసలు. సో దానికి సంబంధించినటువంటి అద్భుతంగా మంచి శ్లోకం చెప్తున్నారు అనమాట. ఆ సాధు సాంగత్యంలో మనకు కలిగేటువంటి ప్రయోజనం, తథాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవాన్ కరుణరసాయన తథా తజ్జోష్ణద్వాస అపవర్గవత్మని శ్రద్ధారతిర్భక్తిర్ అనుక్రమరిష్యతి. భక్తుల సాంగత్యంలో భగవంతుని లీలల శ్రవణం చెవికి మరియు హృదయానికి చాలా ఆహ్లాదకరంగా మరియు సంతృప్తికరంగా ఉండటమే కాకుండా క్రమంగా రుచి, ఆసక్తి, భావ, ప్రేమను కూడా ఇస్తుంది. శుద్ధ భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలల్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి చెవికి మరియు హృదయానికి కావాల్సినటువంటి ఆహ్లాదకరము మరియు తృప్తికరంగా ఉంటుంది. నిజమైనటువంటి ఆహ్లాదం మనం పొందాలన్నా, ఆనందం పొందాలన్నా, తృప్తి పొందాలంటే మనం శుద్ధ భక్తుల సాంగత్యంలో కృష్ణుడు యొక్క శ్రవణం చేయాలి. అప్పుడే ఆనందిస్తుంది. ఇది కేవలం ఆనందం ఇవ్వడే కాదు, అప్పటికప్పుడు క్రమంగా రుచి, ఆసక్తి, భావ, ప్రేమను కూడా. అంటే మనం ప్రస్తుతానికి మన భౌతిక సాంగత్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు తన సాధు సాంగత్యాలకు వస్తాడో నమ్మకంతో, శ్రద్ధ,
ఇమ్మీడియట్ గా అతను భజన క్రియ మొదలవుతుంది. ఏం సాధన అతనే చేస్తాడు. అనర్థాలు ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతాయి. నెమ్మదిగా నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అటువంటి సాధువులతో సాంగత్యం చేయడం, నమ్మకంతో, అనాసక్తులైనటువంటి సాధువులతో సాంగత్యం చేయాలి. కాబట్టి అటువంటి సాధువు దగ్గర మనం ఉన్నట్లు ఆటోమేటిక్ గా తానే శ్రవణం కీర్తన నుంచి తీసుకెళ్లి ఆత్మ నివేదన దాకా అతనే తీసుకెళ్తాడు. అట్లాగే శ్రద్ధ నుంచి ప్రేమ దాకా ఆయనే తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పటివరకు భక్తి గురించి వివరించినటువంటి కపిలుడు ఈ మొదటి యోగా గురించి వివరిస్తాడు. శాంతి యోగం గురించి. ఇంద్రియ తృప్తిని అసహించుకుంటూ నా లీలను తలుచుకుంటూ మరియు మనసుని యోగం ద్వారా నియంత్రించడానికి ప్రయత్నిస్తూ తప్పకుండా సరైన యోగ మార్గంలో వస్తాడు. ఇది భక్తి మిశ్రమ యోగం. ఎవరు భక్తి యొక్క ఔన్నత్యం చెప్పేశాడు క్లియర్, మనం భక్తి చేసుకోవాలి అని. అయితే కొంతమంది శుద్ధ భక్తిలో ఉండరు. కొంతమంది ఆ భక్తిలో కొంత యోగాన్ని యోగ సాధన కొంత వాళ్ళు వాడుకుంటారు. యోగ విధానం కొంతమంది జ్ఞాన విధానాన్ని వాడుకుంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళంతా మిశ్రమ భక్తులు అంటారు వాళ్ళని. అంటే భక్తితో పాటు వివిధ యోగ, జ్ఞాన, కర్మ విధానాలని దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని ఇక్కడ వాడుకుంటారు. ఉదాహరణకి మనం జపం చేసే వాళ్ళు జపం చేస్తూ ఉంటాం భక్తిలో. సరే, ఆ మనసుని ఇంకొంచెం బాగా కేంద్రీకరించడానికి జపం మీద చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు జపం చేయక ముందర కొంత ధ్యానం చేస్తారు, కొంత ప్రాణాయామం చేస్తారు. సో దట్ మనసు ఫోకస్ అవడానికి, అంటే భగవన్నామ మీద మనసు ఫోకస్ చేయడానికి కొంత వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, యోగ మార్గాన్ని కొంత కొన్ని అంశాలని వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళు ఏమంటారు అంటే మిశ్రమ భక్తులు అంటారు. మరి శుద్ధ భక్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళు సాధు సంగతులు వింటూ 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 అది మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణుడి గురించి మాట్లాడుతూ అది ఆటోమేటిక్ గా స్వరంలోకి వెళ్ళిపోతుంది. దాని గురించే మనసు తలుచుకుంటుంది. దీంట్లో ఎక్కడ యోగాలో అంశాలను కావచ్చు, జ్ఞానంలో అంశాలని వాళ్ళు ఏం వాడుకోవాలి అసలు. వాళ్ళు సాధువు చెప్పింది వింటున్నారు, సాధువు చెప్పింది వాళ్ళు పాటిస్తున్నారు. ఆటోమేటిక్ గానే మనసు భగవంతుడిపై కేంద్రీకరిస్తా ఉంది. దీని ఏమంటారు, ఇది శుద్ధ భక్తి మార్గం. ఎందుకంటే మొత్తానికి అన్నిటికీ కారణం భక్తులతో సాంగత్యం, సాధువులతో సాంగత్యం. కాబట్టి ఈ యోగ విధానంలో ఎవరైతే భక్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళ లక్షణాల గురించి మాట్లాడతారు ఇక్కడ. ఇటువంటి వాళ్ళు మిశ్రమ భక్తులు. అంటే ఇంద్రియ తృప్తిని అసహించుకుంటున్నారు. ఇంద్రియ తృప్తి మీద వాళ్ళకి ఆసక్తి లేదు. వాళ్ళకి అనుభవించి వాళ్ళకి విరక్తి పుట్టిపోయింది ఇంద్రియాలు అంటే. సో విరక్తి వచ్చిన వాళ్ళు దేని మీద, ఇంద్రియ తృప్తి మీద, అంటే భౌతిక అంశాల మీద ఎవరికి విరక్తి కలిగిందో, అలాగే నా లీలల గురించి తలుచుకుంటూ మనసున యోగం ద్వారా నియంత్రిస్తూ ప్రయత్నిస్తున్నారు. నా లీలను తలుచుకుంటున్నారు మనసులో. పైగా మనసుని యోగం ద్వారా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రవణం కీర్తన ద్వారా కాదు, వీళ్ళు యోగం ద్వారా ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాళ్ళు సరైనటువంటి యోగ మార్గమున్న వస్తారు. దీని ఏమంటారు, భక్తి మిశ్ర యోగం. చెప్పిన వీళ్ళు మిశ్రమ భక్తులు. అలాగే త్రిగుణాల సేవలో నిమగ్నం అవ్వకుండా భక్తిని పెంపొందించుకున్నకు వైరాగ్యంలో జ్ఞానం సంపాదించుకొని యోగమును అభ్యసిస్తూ నన్ను నిరాకార బ్రహ్మస్థితిలో పొందుతారు. వీళ్ళెవరు, వీళ్ళు జ్ఞాన మిశ్ర భక్తులు. వీళ్ళ జ్ఞానం మిక్స్ అయింది ఇక్కడ, అక్కడ యోగం మిక్స్ అయింది. అంటే వీళ్ళిద్దరు కేటగిరీ మాత్రం శుద్ధ భక్తులు కాదు వీళ్ళు. సో అంటే భగవంతుడు ఏం చేస్తాడు, శుద్ధ భక్తి అంటే ఇలా ఉంటుంది, మిశ్రమ భక్తులు అయితే ఇలా ఉంటారు, కొంతమంది సాధువులు మిశ్రమ భక్తులుగా ఉంటారు. దయచేసి మీరు అటువంటి సాధువుల సాంగత్యం మనకి డైరెక్ట్ గా మనకి ప్రేమనివ్వదు.
వి- ఎక్కడైతే భక్తిలో కొంత మిశ్రమం కొంత కలిసిపోద్దో, శుద్ధ భక్తి కానప్పుడు అటువంటి సాధులతో మనం సాంగత్యం చేయడం వల్ల మన రూట్ కూడా, మన ట్రాక్ కూడా మారిపోతుంది. ఆ తల్లికి ఏమంటున్నాడు ఆయన, ఆ సాధువు యొక్క లక్షణాలు ఏంటి, ఎటువంటి సాధువుల యొక్క సాధువులతో మనం సాంగత్యం చేయాలి, అతను చేసే కార్యములు ఏంటి, దానివల్ల మనకు వచ్చే అంతిమ ప్రయోజనం ఏంటి. సో శుద్ధ భక్తులతో కానీ చేసాము అనుకోండి, మనం డైరెక్ట్ గా భగవానికి వెళ్ళిపోతాం. కొంచెం యోగంతో చేసాము అనుకోండి, భక్తి ప్లస్ కొంత యోగం యోగంతో కలిపి ఉంది దాంట్లో, అంటే అష్టాంగ యోగాన్ని కలిపి ఉంది, అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది. అదే దాంట్లో జ్ఞానం కలిపాము అనుకోండి, భక్తిలో జ్ఞానం కలిపాము అనుకోండి, అప్పుడు మనకి నిరాకార బ్రహ్మ అని సాక్షాత్కారం పొందుతాం. సో కాబట్టి ఎటువంటి సాధువులతో మనం సాంగత్యం చేయాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు అది ఎటువంటి సాధువులతో మనం చేయాలని. సో ఆమె సాటిస్ఫై అయింది, ఓకే నేను ఈ మనస్సు ప్లస్ ఇంద్రియాలు ఇవి భౌతికమైనటువంటి ప్రకృతిలో అవి పూర్తి స్థాయిలో అవి అనుభవిస్తున్నాయి, కాబట్టి నేను చాలా కష్టాలు పడుతుంది దానికి అని క్లియర్ గా ఒకటే చెప్పాడు. అనాసక్తుల్లో ఉన్నటువంటి సాధువులతో నువ్వు ఎక్కువ కలవాలి అని అక్కడ క్లియర్ అన్నమాట. ఇప్పుడు దేవహూతి మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అది ఎటువంటి భక్తి నిర్వహిస్తే నీ పాదముల చెంత సులభంగా చేరగలను. రెండో ప్రశ్న, తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే జ్ఞానం వివరించండి. ఆ తత్వం అదే ఎటువంటి జ్ఞానాన్ని నేను అనుసరించాలి, దయచేసి నాకు వివరించండి. మోక్షం కోసం భగవంతుని లక్ష్యంగా నిర్వర్తించే అష్టాంగ యోగాన్ని వివరించండి. ఎన్ని అంగములు ఉన్నాయి వాటిలో, ఎన్ని అంగాలు ఉన్నాయి దాంట్లో, ఇది ఆ అష్టాంగ యోగ విధానం. అయితే ఆల్రెడీ చెప్పేశారు కదా, కపిల భగవాన్ ఆల్రెడీ చెప్పేశాడు కదా, భక్తి చాలా ఉన్నతమైందని, అది తెలుసుకుంటే చాలా అని చెప్పేశాడు కదా. ఇంకా మళ్ళీ ఎందుకు మళ్ళీ జ్ఞానం గురించి చెప్పమంటుంది, మళ్ళీ అష్టాంగ యోగం గురించి మళ్ళీ మాట్లాడమంటుంది. ఒకసారి విషయం చెప్పేసినప్పుడు దానికి గట్టి పట్టేసుకోవాలి, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు లేదు నాకు యోగం గురించి ఇంకొంచెం వివరం చెప్పండి, ఆ జ్ఞాన మార్గం కూడా ఇంకొంచెం నాకు వివరణ ఇవ్వండి. అందుకే చూడండి, మీరు ప్రశ్నలు అడగచ్చుదంట. ఫస్ట్ క్వశ్చన్ ఏమో భక్తి గురించి అడిగింది, రెండవ ప్రశ్న ఏమో జ్ఞానం గురించి. ఎటువంటి జ్ఞానం, తత్వాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని వివరించండి అంటే ఏంటి ఆ జ్ఞానం. అలాగే యోగం గురించి, ఆ భగవతుని లక్ష్యంగా నిర్వర్తించే, మోక్షం కోసం నిర్వర్తించే మార్గం ఏంటి, అది అష్టాంగ యోగ మార్గం అని దాన్ని వివరించండి అని అడుగుతుంది. అష్టాంగ యోగంలో ఎన్ని అంగాలు ఉన్నాయని, ఎన్ని స్టెప్స్ ఉన్నాయని. అయితే ఎందుకు దేవహూతి అట్లా అడుగుతుంది, డైరెక్ట్ గా అని చెప్పి సాధు సంగతిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు కదా. సో ఒకటి, ఆమె ఈ ఈ ప్రశ్న ఎక్స్ట్రా ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం ఇతర మార్గాల గురించి కూడా తెలుసుకుంటే దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు, దాని విధి విధానాలు మొత్తం కానీ తెలుసుకుంటే, అప్పుడు మనం కంపేర్ చేసామనుకోండి, భక్తి, యోగము, జ్ఞానము, కర్మ అన్నిటిని మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీటన్నిటికంటే కూడా భక్తి చాలా సులభమైంది, భక్తి చాలా శక్తివంతమైంది అని. అంటే అన్ని చూసేసిన తర్వాత, అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఇది ఒకటి బెస్ట్ నాకు తెలిసింది అనుకోండి, ఇంకా జీవితంలో నేను దాన్ని ఇంక వదలను అనమాట. జీవితంలో నేను ఇంక మళ్ళీ దాన్ని వదలను. ఎందుకంటే వివిధ మార్గాల్లో తెలుసుకోవాల్సింది నేను తెలుసుకునేసాను. ఎక్కడో నాకు నా స్వభావానికి లేకపోతే నా విధానానికి ఎక్కడో అవి అంత సానుకూలమైనటువంటి అంశాలు దాంట్లో లేవు. బట్ నాకు భక్తిలో చాలా సులభంగా కనిపించినప్పుడు
మిగతా వాటి మీద నాకు ఎటువంటి ఆసక్తి ఉండదు. కాబట్టి తను కంప్లీట్ గా ఇంకా పూర్తి స్థాయిలో మనసుని భక్తి మీద మాత్రమే పట్టగలుగుతాడు. అంటే కొంత వివరణ మనం ఎప్పుడు తెలిసి పెట్టుకుంటేనే మనం తత్వంతో లేదా జ్ఞానంతో ఒక పర్టికులర్ దాన్ని ఇంకా పూర్తిగా దాన్ని పట్టేసుకుంటాం అన్నమాట. ఇంక తప్ప వేరే మార్గం లేదు అన్న విషయానికి ఎప్పుడైతే మన మనస్సు అంగీకరిస్తుందో, మన బుద్ధి అంగీకరిస్తుందో, అప్పుడు ఇంక దాన్ని వదిలి మాత్రం మనం బయటికి పోలేం. అదే ఇప్పుడు మనం వెళ్ళలేదనుకోండి, వేరే వాటి గురించి మనం వెళ్ళలేదనుకోండి, ఇది ఒకటే బెస్ట్ అనుకోండి, ఒకటే బెస్ట్ అనుకుందాం మనం వెళ్తున్నాం. కానీ ఎప్పుడైనా సరే జీవితంలో ఎప్పుడో ఒకసారి నేను దీంట్లో వెళ్తున్నాను ఈ భక్తి మార్గంలో, కానీ మేబీ దాంట్లో కూడా ఏదైనా కొంత గొప్ప ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయేమో, లేకపోతే ఇన్ని వేల మంది వాటిని ఎందుకు ఫాలో అవుతారు, వాళ్ళు అందరూ ఎందుకు భక్తికి రాలేకపోతున్నారు, కాబట్టి అవి కూడా ఏమో ఉన్నాయేమో దాంట్లో ఇంకేదైనా గొప్ప ఫలితాలు వచ్చే పరిస్థితి ఏమైనా ఉందేమో అని ఏదైతే తన మనసులో ఆ, ఏర్పడినటువంటి ఆ సందేహాల లేదా అనుమానాల వాట్ ఎవర్, అవి ఏం చేస్తున్నాయంటే ఈ భక్తులు నన్ను ఫాస్ట్ గా పోనీయకుండా నన్ను నా స్పీడ్ తగ్గించేసేది. ఎందుకనంటే మనకి ఇంకా లోపల జలం ఉందన్నమాట వేరే వాటి గురించి. ఏమో దాంట్లో ఏమైనా ఉందేమో, ఏమో దాంట్లో నన్ను త్వరగా నాకు అది చాలా సులభం అవుతుందేమో, నన్ను గమ్యానికి చాలా త్వరగా చేరుస్తుందేమో. ఎప్పుడైతే మన మనసు వేరే వాటి మీదకి వెళ్ళడం ప్రారంభమైందో, అప్పుడు చేయవలసిన లక్ష్యం, వెళ్ళవలసిన లక్ష్యం దగ్గర చిన్నగా సోదం అయిపోతుంది. సో అందువల్ల ఇప్పుడు దేవత ఏమడుతుందంటే, నాకు మిగతా వాడి గురించి కూడా నేను వింటాను కదా, వినేసి తర్వాత నాకు భక్తి మాత్రమే నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు నేను పూర్తి స్థాయిలో నేనేం చేయగలను, నేను భక్తిలో నా 100% నా యొక్క డెడికేషన్ ఇవ్వగలను. మన కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కాలేజీల్లో మనం చాలా కాలేజీలు తిరుగుతాం, మనం అన్నిట్లో పోయిన వివరాలు తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మనకి ఇది ఎంచుకున్నాం అనుకోండి, ఎస్ ఇది బెస్ట్ కాలేజ్ అని, అప్పుడు ఏమవుతుంది, మన మనసు కూడా కుదుట పడిపోతుంది. కుదుటపడి నెమ్మదిగా మనసు దానికి ట్యూనప్ అయిపోయేసి దాని మీద ఫిక్స్ అయిపోతుంది ఇంకా. అలా అలా కాలేజ్ అనుకోండి, చిన్న చిన్న ఈ మార్గంలో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా, సరే పొరపాటు చేసామేమో, ఆ కాలేజ్ చేర్చుంటే బాగుండు, ఈ కాలేజ్ చేర్చుంటే బాగుండేమో అని మనకే తెలియకుండా మనం 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 అనుసరించే మార్గం మనకి సందేహాలు రావడంతో మన క్రమక్రమంగా మనం వదిలేస్తాం అనమాట. అందుకనే 2 అధ్యాయాలు 41 శ్లోకంలో కృష్ణుడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన్ బహుశాఖాహి అనంతస్య బుద్ధయ వ్యవసాయనం. సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన్, ఒకటే లక్ష్యం మీద వెళ్ళాలి. దేవత కూడా ఆ ఒకటే లక్ష్యం ఏర్పరచుకోవడానికి ఆమె వివిధ మార్గాల గురించి కూడా ఆమె తెలుసుకుంది. తెలుసుకోవడం తప్పే లేదు, తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం కూడా ఏదైనా కొనాలనుకున్నాం, బంగారు కొనాలనుకుంటున్నాము, వస్తువు కొనుక్కున్నాం, అలాగే షాపింగ్ తిరుగుతున్నాము, క్వాలిటీ చూస్తున్నాం, డబ్బులు చూస్తున్నాం, మన అవసరం ఎంత వరకు అని మనం చూస్తున్నాం. ఇది చూసిన తర్వాత ఎప్పుడైతే మనం ఒక దాని మీద వెళ్తామో మనం తృప్తిగా బయటకు వస్తాము అన్నమాట. లేకపోతే చిన్నదైనా జరిగితే ఏమంటాం, అది ఏమైనా ఉందేమో, దాంట్లో ఏమైనా ఉందేమో, నేను పొరపాటు. అనవసరంగా ఈ జీవితకాలం ఉంటుంది మనం, అందుకే దాన్ని తేల్చేయాలన్నమాట. ఒక దాని మీద మనం వెళ్ళినప్పుడు దాని లోతుగా వెళ్ళాలి, దాని గురించి అన్ని అంశాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు మనం పదే పదే ప్రభుపాద పుస్తకాలు చదవమంటున్నాము అని అంటే, భక్తి ప్రభుపాద వారు అన్నిటి గురించి చెప్పున్నాడు. వాటిలో వచ్చేటువంటి మిగతా మార్గంలో ఉన్నటువంటి లోపాలు, వాటి వాటి లక్ష్యాలు, చివరికి ఎక్కడి వరకు వెళ్తాము, దాంట్లో ఉండేటువంటి కష్టాలు వివిధ మార్గాల్లో, అవన్నీ మనకు వివరించిన తర్వాత అప్పుడు మన మనసు ఫిక్స్ అయిపోతుంది భక్తి గురించి. ఎస్, ప్రభుపాద వారు
వాటిని వివరించారు. అవేవి కూడా నేను పాటించే విధంగా అక్కడ ఏమి నాకు అనిపించట్లేదు. కాబట్టి ఇంక నా లైఫ్ లో ఇంక నేను భక్తి మాత్రమే అనుసరిస్తాను నేను అని మనం ఫిక్స్ అవడం ప్రారంభం. ఎందుకు మనం కృష్ణ కథ వినమంటున్నాము, ఎందుకు మనం భగవద్గీత బాగా చదవమంటున్నాము, అప్పుడే మనసు కృష్ణ మీద ఫిక్స్ అవడం ప్రారంభం. కానీ గురువు ఒకటి చెప్తుంటారు, మనం మాత్రం ఆ, అప్పుడప్పుడు ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి పోయేసి మనం ఆడ విష్ణు సహస్రం చదువుతుంటాం, ఏడకొచ్చి లలిత సహస్రం చదువుతుంటాం, ఆడికి వచ్చి ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అప్పుడు మనసు ఎట్లా ఫిక్స్ అవుతుంది, ఒక దాని మీద ఎలా ఫోకస్ అవుతుంది, అప్పుడు ఆ మార్గంలో మనం త్వరగా పైకి ఎదగలుగుతాం మనం త్వరగా. ఎందుకంటే సందేహాలు ఎప్పుడు ఉన్నాయి కదా. ఏమోలే, పలానా ప్రవచనం పలానా ఆయన ఇచ్చాడు, దాంట్లో చాలా బాగా చెప్పాడు, అది నిజమవచ్చేమో, లేకపోతే వీళ్ళు చెప్తున్నారు చాలా బాగా చెప్పారు, ఏమో ఇది కరెక్ట్ ఏమో. అప్పుడు ఏమైంది, అది ఫాలో కాలేకపోతున్నాం, ఇది ఫాలో కాలేకపోతున్నాం. అందుకే ఇక్కడ కృష్ణుడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకటే పెట్టుకోవాలి లక్ష్యం ఇక్కడ. ఆ లక్ష్యం గురించి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేస్తూ ఉన్నాం. అలా చేయలేదనుకోండి, బహుశాఖాహి అనంతస్య బుద్ధయో వ్యవసాయం. అప్పుడు మనసు వివిధ శాఖల్లోకి వెళ్ళిపోతుంది, వివిధ మార్గాల్లోకి వెళ్ళిపోతుంది. అవ్యవసాయం, ఇక బుద్ధి ఎటుపోవాలా. అందుకే దేవహుది అమ్మవారు ఇక్కడ చాలా కరెక్ట్ ఆమె అంటుంది, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నాకు అర్థమవుతుంది, కానీ దాని వివరంగా కూడా చూసుకోవాలనుకున్నా. సో దట్ నేను మళ్ళీ ఇంకా ఒకసారి నేను సాధన మొదలు పెడితే నేను మళ్ళీ ఇంకా వేరే వాడి గురించి నేను ఆలోచించను. నా లక్ష్యం అక్కడికి వెళ్ళాలంటే ఇది తప్ప ఇంకా బెస్ట్ మార్గం లేదని నాకు అనిపించాలి. ఎస్, అందుకే మనం ఎంక్వైరీలు వెళ్తూనే ఉండాలి, క్వశ్చన్లు వేస్తూ ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు సాధువులు మనకు కనిపించినప్పుడల్లా సరే సందేహాలు నివృత్తి చేసుకోవడం వల్ల ఒక విధానంపై మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది, లక్ష్యంపై క్లారిటీ వస్తుంటుంది మనకి. అందుకే నేను పరమ సత్యం అర్థం చేసుకునే తెలివి లేనప్పటికీ మీ అనుగ్రహం వల్ల తప్పకుండా అర్థం చేసుకున్నాను. ఎస్, నాకు స్వతహాగా నాకే తెలివితేటలు భగవంతుని అర్థం చేసుకునేంత కెపాసిటీ. నేను సాధారణ స్త్రీని, ఇంకా మాయలో పడేటువంటి ఒక స్త్రీని నేను. కానీ మీ అనుగ్రహంగా ఉందనుకోండి, నేను తప్పకుండా అర్థం చేసుకుంటాను. చాలా ఆమె అడిగినటువంటి ప్రశ్నలు 2, 3, 4 అయితే భక్తి కాకుండా ఉన్న వివిధ వివిధ విషయాలు కూడా నాకు చెప్పండి, వివరించండి అని చెప్తుంది. కాబట్టి ఇంకా ఒక భాగం ఉంది, ఆ, రేపు మూడో భాగం. సో దాంట్లో సో రెండో ప్రశ్నకి సమాధానం ఇస్తాడన్నమాట. మిగిలిన మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव जगत गुरु श्रील कोटि।